గ్రూప్లో నేను అనుకోవడం 7 నుంచి 8:30 ఏదో ఏదో గ్రూప్లో మొత్తానికి నిన్న ఫలకము అదే బాబా శరీరాన్ని కప్పిన రోజు కాబట్టి దానికి సంబంధించినవి మనం చదువుకున్నాము. అయితే రకరకాలుగా ఒక్కొక్కళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది ఈ విషయం తెలిసి ఇంకా బాబా బాడీ అలానే ఉంది అని తెలిసి చాలామంది వచ్చారు దర్శనానికి లాస్ట్ మినిట్లో కూడా. ఆ వివరాలన్నీ కూడా మనము చదువుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఎలా స్పందించారు, బాబాని చూసి ఎలా వాళ్ళ ఎంతగా ఏడ్చారు, ఇవన్నీ కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాము. బాబా ఉన్నప్పుడు ఎలాగైతే చాందీ డైరీస్ ఉండేయో, ఇంకొక పుకార్ డైరీస్ ఉండేవో, అలా వీళ్ళు ఆ 7 రోజులు జరిగిన సంఘటనలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక చిన్న పుస్తకంలో ఈ భరూచా గారు రాశారు. అది లాస్ట్ సహవాస్, అంతిమ సహవాస్ అనే పుస్తకంలో రాశారు. అందులోంచి మనం చదువుకోవడానికి ప్రయత్నించాము. నిన్న ఎంతో కొంత మనము చదువుకోగలిగాము. ఆది కిరాణి కూడా అక్కడ కూర్చున్నప్పుడు అన్ని తలంపులు వస్తూ ఉంటాయి. బాబాతో ఒకప్పుడు తిరిగింది, చేసింది, బాబాతో ఎంత సన్నిహితంగా మెలిగింది, తర్వాత బాబా ఆర్డర్స్ అన్ని ఎలా తీసుకుంది, అన్నీ కూడా ఒకటొకటి గుర్తొచ్చి దుఃఖము చాలా ఎక్కువైంది. అలానే కూర్చుని ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది లవర్స్ బాబాని బాడీ ఇంకా దాని లోపల ఇంటర్న్ అంటారు, అంటే దాని లోపల పైనుంచే కప్పబడలేదని తెలుసుకొని వాళ్ళు అహ్మద్ నగర్కి పరుగున వచ్చి ఆ లాస్ట్ డే వచ్చారు. ఒక ఇరానీ ఫ్యామిలీ అందులో ఒక ఫ్యామిలీ, అలా వచ్చిన వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ. వాళ్ళు టూమ్ లోపలికి వచ్చి రావడంతో వాడికి వాళ్ళ కన్నీళ్ళు కట్టలు తెంచుకొని వచ్చాయి. వాళ్ళ కళ్ళన్నీ కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ అదృష్టవంతులు వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది బాబాని లోపల ఇది బాబా పైన అంతా కప్పబడే వరకు ఆ బాడీని వాళ్ళు చూడగలిగారు. అయితే ఫిజికల్ సైట్ నుంచి మనకి భౌతికంగా బాబా కనిపించరు, ఇంకెప్పటికీ కనిపించరు అనే విషయం అందరికీ బాధగానే ఉంది. బాబా ఒకసారి చెప్పారంట, మై లవర్స్ ఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇన్ దేర్ ప్రెజెన్స్. వాళ్ళు ఉండగా మీరు ఉండగా, అంటే నాతో సమకాలికులని, మీరు ఉండగా మీరందరూ కూడా, నా లవర్స్ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను హ్యూమన్ ఫామ్లో ఉండగా మీరు నన్ను చూశారు భౌతికంగా. ఆ ఒక చూపు, నా చూపు ఒకటి మీ మీద పడితే మొత్తం మీకు ఏమేమి కావాలో అన్నీ మీకు సమకూరుతాయి. యూ విల్ బి సిట్టింగ్ హియర్ వితౌట్ ఎనీ అవుట్వర్డ్ చేంజ్. మీరు ఇక్కడ పైకి ఏం చేంజ్ కనబడదు మీలో నా దృష్టి పడినప్పుడు, కానీ మీరు నిజంగా ఏదై ఉండాలో అది అయిపోతారు నా ఒక చూపు వల్ల. ఆ మూమెంట్ కోసం మీరు ఆగి ఉండాలి అని బాబా ఖచ్చితంగా చెప్పారు. ఆ మూమెంట్ చాలా దగ్గరలో ఉంది, అంటే ఆ క్షణం చాలా దగ్గరలో ఉంది. దానికోసం మీరు నన్ను చాలా హోల్ హార్టెడ్గా ప్రేమించాలి. అవతారుడు వచ్చినప్పుడు ఎవరు అంతర్ముఖంగా మన జర్నీ, మన ప్రయాణం అక్కర్లేదు, స్టేజెస్ అక్కర్లేదు. మనకి భగవంతుడి కృప ఉంటే చాలు, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్తాడు. హి జస్ట్ టేక్ యూ ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యూ షుడ్ బి, వేర్ గాడ్ వాంట్స్ యూ టు బి. భగవంతుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటాడో, ఎక్కడికైతే నువ్వు చేరుకోవాలో అక్కడే నిన్ను తీసుకెళ్తాడు భగవంతుడు. అది ఎప్పుడు ఆయన కృప మన మీద ఉన్నప్పుడు, అది మర్చిపోకూడదు మనం. One cannot help mentioning what happened to Pukar, the giant in appearance and spirit. పుకార్ మనందరికీ తెలుసు, ఇంత లావు ఇంత పొడుగు ఉండేవాడు. ఆయన నా హనుమాన్ అని కూడా అన్నారు బాబా. భుజాల మీద ఎక్కించుకొని బాబాని తీసుకెళ్తాడు. యాక్సిడెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబా సరిగా నడవలేకపోతుంటే అలా బాబా నడవడం చూసి ఆయనకు చాలా బాధ అనిపించింది. ఎత్తుకొని తీసుకెళ్ళాడు. ఆయన జైంట్ పర్సన్, అంటే పెద్ద జైంట్ లాగా ఉంటాడు. అయితే ఒకసారి ఏమైందో అది మనవి చేయకుండా నేను ఉండలేకపోతున్నాను అని భరోసా గారు చెప్తున్నాను. ఆయన ముందు రోజు రాత్రి పడుకోలేదట. బాబా దూరం అవుతున్నారు, బాబాకి మనం దూరం అవుతున్నాం అన్న తలంపులతోటి చాలా తీవ్రంగా ఆ తలంపు ఉండిపోయింది. ఆ రోజు అక్కడ కూర్చుని కొంత దూరంలో ఆయన కూర్చుని
7 గంటలకి కనబడ్డాడు. ఈ 2 టర్మ్స్ మధ్యలో బాబా దగ్గర, తర్వాత బాబాకి దగ్గరైన వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎవరో ఒకళ్ళు వెళ్ళారు అతని దగ్గరికి. వెళ్ళడంతో అతన్ని చూసి సడన్ గా ఈయన యాక్షన్ మొదలైంది. పుకార్కి గివింగ్ ఎ లౌడ్ వార్ క్రై, హీ జంప్డ్ ఇన్ టు ది ఎయిర్ అబౌట్ 4 feet. ఉన్న దగ్గర నుంచి ఒక పెద్ద శబ్దం చేస్తూ 4 అడుగులు పైకెళ్ళి ధాన్మని కింద పడ్డాడు. అండ్ దెన్ రోల్డ్ ఆన్ ద గ్రౌండ్ డౌన్ ద హిల్ టు బి చెక్డ్ బై ఎ ట్రీ అబౌట్ 10 feet అవే. అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయి ఆ 10 అడుగుల దూరంలో ఉన్న చెట్టు దగ్గర ఆగిపోయాడు. ద పర్సన్ హూ హ్యాడ్ గాన్ టు కన్సోల్ పుకార్ గాట్ ద ఫ్రైట్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ హీ ran away, థింకింగ్ దట్ పుకార్ హ్యాడ్ ప్రాబబ్లీ బీన్ బిటన్ బై ఎ స్నేక్. అయితే అతనికి ఎవరైతే పుకార్ని చూద్దామని వచ్చాడో అతనికి భయం వేసి అయ్యో ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, ఇట్లా పడిపోయేదంతా బహుశా అతనికి పాము కరిచి ఉంటుంది అని అనుకున్నాడు. ఇంకొంతమంది బాబా లవర్స్ పుకార్ దగ్గరికి వెళ్ళారు, కానీ ఎవరిని తన దగ్గరికి రానివ్వలేదు పుకార్. అలా కంటికి మంటికి ఏకధారగా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అక్కడ అంతా కూడా ఆ నేల అంతా కూడా తడిసిపోయింది ఈయన కన్నీళ్లతో. అక్కడ ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ 1/2 hour తర్వాత 3 లవర్స్ వచ్చి వాళ్ళు అతన్ని ఓదార్చి దగ్గరికి తీసుకుని ఓదార్చారు. దే వర్ వేర్లీ 8 feet అవే ఫ్రమ్ హిమ్. వాళ్ళు అతనికి 8 అడుగుల దూరంలో ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడైతే పెద్దగా అరిశాడో వాళ్ళు ఈయన గాల్లోకి ఎగిరి ఒక పెద్ద బండరాయిని తీసుకొని వీళ్ళ మీద వేయడానికి సంసిద్ధుడయ్యాడు. అయితే వాళ్ళు ఎవరైతే దగ్గరకు వచ్చారో వాళ్ళని కొట్టే ఉద్దేశంతో ఒక రాయి మటుకు ఎత్తాడు. నెవర్ హ్యాడ్ దే బీన్ ఫ్రైటెండ్ యాజ్ ఆన్ దట్ డే అండ్ దే ర్యాన్. వాళ్ళు అంతకుముందు ఇటువంటి భయం లేదు వాళ్ళకి. ఈయన ప్రవర్తనే విచిత్రంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇది చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకళ్ళేమో ఉండు నాన్న నేను చదువుతున్నా. వన్ ఆఫ్ దెమ్ హోల్డింగ్ ఆన్ టు హిస్ ధోతి. ఒకళ్ళేమో ధోతిని పట్టుకుని, ఒక ధోతి అంటే 6 యార్డ్లు ఉంటుంది అది, దాన్ని కట్టుకునేది మనకి తెలుసు ధోతి అని, ఫారినర్స్ కోసం ఇతను రాశాడు క్లియర్గా. ఆ ధోతిని పట్టుకుని అయితే స్లిప్ అయిపోతాడు అన్నట్టుగా గట్టిగా ధోతిని పట్టుకున్నాడు. రూమర్ ఒకటి బయలుదేరింది ఏమనంటే పుకార్ హెడ్ బికమ్ ఏ మస్త్ ఓవర్ నైట్. ఓ రాత్రిలో పుకార్ మస్త్ అయిపోయాడు అని అందరూ అనుకోవడం జరిగింది. ఒక పుకారు మొదలైంది అనమాట. కొన్ని గంటల తర్వాత పుకారు వీటన్నిటికీ కూడా అతీతుడైపోయి ఇంకా అట్లాంటిది ఏం లేకుండా బాబాని దర్శించుకోవడానికి, మళ్ళీ కనబడరు బాబా అని బాబాని దర్శించుకోవడానికి ఆ లోపలికి వెళ్ళారు. పుకారు చాలా డివోటెడ్గా ఉండేవాడు, అంటే డెడికేట్, సమర్పణ అయ్యి ఉండేవాడు ఎప్పుడు బాబా ప్రేమలో. అండ్ బాబాకి అతను సర్వీస్ చేయడంలో కూడా మంచి దిట్ట ఎన్నో సంవత్సరాలుగా. అయితే ఆయన ఏడ్చాడు, ఎందుకంటే అతను బాబాని చాలా ప్రేమించాడు. అంత ప్రేమించినా కూడా తన ప్రేమ అసలైనది కాదు, పర్ఫెక్ట్గా ఉన్న ప్రేమ కాదు, అది ఇన్పర్ఫెక్ట్ అని ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు. అయితే ఆఖరి రోజున ఎవరికో గుర్తొచ్చింది, మహమ్మద్ మస్త్ మెహరాబాద్లో. అతన్ని తీసుకొచ్చారు టోమ్ దగ్గరికి, పాద్రీను సిద్ధూజీ వాళ్ళిద్దరూ మహమ్మద్ మస్తుని తీసుకొచ్చారు. అయితే ఆయన ఇలా వంగిపోయి 90 degrees ఇలా నిటారుగా వంగిపోయి ఉండేవాళ్ళు. అంటే కాళ్ళ నుంచి ఇట్లా వచ్చిన తర్వాత నడుము దగ్గర భూమికి సమాంతరంగా ఇట్లా ఉండేవాడు అనమాట. 90 degrees అతను వంగిపోయింది బాడీ. టఫ్ అయింది ఆయన వేస్ట్ దగ్గర, కానీ అలా జీవితం అంతా కూడా అతను గడిపాడు.
కొంతకాలంగా అతను స్ట్రైట్గా నుంచోవడం కూడా రావడం లేదు అతనికి. ఆయన ఈ ఈ మహమ్మద్ మస్త్ మనం చాలా మంది ఆయన చూసాము. ఆయన గడప దగ్గర నుంచుని లోపలికి రమ్మంటే కూడా రాకుండా అట్లా నుంచున్నాడు. ఆయన అన్నారంట, పెహ్లే పెహ్లే మీనింగ్ సీన్ చూశాను అని అర్థం వచ్చేటట్టు 2 సార్లు అన్నాడు. అంటే బాబా నేను చూశాను అన్న ఉద్దేశంతో. అప్పుడు బస్ అంటే చాలు అని వాళ్ళ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. అలా ఈ మహమ్మద్ మస్త్ కూడా చూపించారు. ఖైకోబాద్ మండలిలో ఒక అతను మనకు బాగా తెలుసు. అతనికి ఒంట్లో బాగాలేదు కాబట్టి అతన్ని వీల్ చైర్ మీద తీసుకొచ్చారు. ఒక నలుగురు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వీల్ చైర్ అని ఇవ్వలేదు, చైర్లో మోసుకొచ్చారు. అయితే అతనికి ఏమైందంటే హిప్ జాయింట్ దగ్గర ఇరిగింది, నడవడము రావడం లేదు. బాబా ఏం చెప్పారంటే, ఖైకోబాద్ అతన్ని ప్రతి చోట చూస్తూ ఉంటారు బాబాని రోజంతా కూడా. ఆ చిన్న ఫ్లేమ్లో బాబాని చూస్తుండేవాళ్ళు. బాబా పేరు రోజుకు 1,00,000 సార్లు ఎన్నో సంవత్సరాల నుంచి అలా చేస్తూ ఉన్నాడు, నామజపం లాగా. నుంచున్న బాబా, కూర్చున్న బాబా, తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అంత అలవాటు అయిపోయింది. 1,00,000 సార్లు అంటే సామాన్యం కాదు. అయితే ఒక ఓల్డ్ లేడీ, ఎవరో పాత ఆవిడ వచ్చింది. ఆమె కూడా ఇలానే మస్తులాగానే వంగిపోయింది. వేస్ట్ ఒకటి బయటకు కనబడతా ఉంది, అంటే నడుము భాగం ఒక్కటి కొంచెం బయటకు వచ్చింది, మిగతాది సమాంతరంగా ఉంది ఆమె. అయితే తల మీద చేయి పెట్టుకొని, ఇక్కడ నుదుటి మీద చేయి పెట్టుకుని, అలా ఎండ తన మీద పడకుండా ఆ కళ్ళు విప్పారి బాబాని క్రెప్ లోపల చూడడానికి అలా చేసింది. బాబాని చూడగలుగుతున్నావా అని అంటే లేదు అని అడ్డంగా తల ఊపింది. అయితే ఆమెకి హైపర్ మెచ్యూర్ క్యాటరాక్ట్స్, అంటే బాగా ముదిరిపోయినటువంటి క్యాటరాక్ట్లు ఉన్నాయి. అందువల్ల ఆమెకి కనబడటం లేదు. సో ఆమెను ఏమైందంటే దగ్గర వరకు, అక్కడ మెట్ల వరకు తీసుకెళ్ళి బాగా లైట్లు వేసి ఆవిడకి చూపించారు, టార్చ్ లైట్ వేసి. అయితే తను ఆ టార్చ్ లైట్ వెళ్తుల్లో బాబా మోహన్ చూడగలిగింది. అప్పుడు ఇది చెప్పారంట, ఆమె పేరు వాలు, చాలా నమ్మకంగా ఉండేటువంటి భక్తురాలు. ఎప్పుడో 20 నుంచి దగ్గర 1920 కాలం నుంచి ఆమె ఉంటుంది. షీ వాజ్ వెరీ డియర్ టు బాబా, అండ్ దో షీ కుడ్ నాట్ సీ బాబా వెల్, బాబా saw her and acknowledged her long, sincere, unselfish and loving services for the avatar of the age. ఈ సనాతనుడైనటువంటి ఈ బాబాకి ఆమె ఎంతో సేవ చేసింది. ఈరోజు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆమె 20వ దశకం నుంచి కూడా బాబా దగ్గర ఉంది. చాలా నమ్మకస్తురాలు, నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన భక్తురాలు, బాబాకి చాలా దగ్గర. ఆమె చూడలేకపోయినా బాబా మటుకు ఆమెను చూశారు. ఆమె హాజరుని బాబా గుర్తించారు. ఆమె చాలా సిన్సియర్గా ఉండే మనిషి, ఏది స్వార్థంగా చేసేది కాదు, నిస్వార్థంగా చేసే మనిషి. చాలా కాలంగా బాబాకి సర్వీస్ చేసింది. అవన్నీ కూడా బాబా గుర్తించారు అని చెప్తున్నారు ఇక్కడ. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు పెళ్ళుబికినాయి. ఆమెకి గుర్తొచ్చింది బాబాతో గడిపిన కాలం అంతా కూడా. అలా కళ్ళల్లో నీళ్లున్నాయి. హూ వీప్స్ ఫర్ లవ్, హీ వీప్స్ ద బెస్ట్. ప్రేమ కోసం ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు బెస్ట్. హూ క్రైస్ ఫర్ ఎల్స్, హీ డస్ బట్ జస్ట్. ఎవరైతే మిగతా వాటన్నిటికీ ఏడుస్తారో వాళ్ళు హీ డస్ బట్ జస్ట్. థౌజండ్స్ కేమ్ ఫ్రమ్ అహ్మద్ నగర్ అండ్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్. అక్కడ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల విలేజెస్ నుంచి 1000 మంది వచ్చారు బాబాని చూడడానికి. అందరూ కూడా ఆ గుమ్మానికి తల వంచి గుమ్మాన్ దగ్గర దండం పెట్టి చేతులు జోడించి బాబాకి నమస్తే దండం పెట్టి వెళ్తున్నారు. ముందుకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారే కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వాయిస్, ఇన్నర్ వాయిస్ ఏదైతే ఉందో, వాళ్ళ ప్రేమ అలా
హృదయాల్లో ఉండిపోయింది. దానివల్ల వాళ్ళకి ఇది తట్టుకోలేక భారమై వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. మళ్ళీ బాబా దృశ్యం, బాబాది ఫేస్ కనిపించదు కదా అనే బాధ ప్రతి వాళ్ళలోనూ కనబడుతుంది. బాబా మాటలన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, నేను ఎప్పుడూ నీతోటి ఉంటాను, నిన్ను రక్షిస్తూ ఉంటాను. నేను ఎక్కడున్నా కూడా, నువ్వెవరైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నేను మీతోటే ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను అన్న బాబా మాటల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరైతే వచ్చారో వాళ్ళు బాబా ప్రేమని సైలెంట్గా అనుభవించారు. బాబా అన్నారు కదా, devotees spend their lifetime savings and even risk life itself in pilgrimages to bow down before God in forms sanctified by tradition. ఈ డివోటీస్ అందరూ కూడా వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ అలా పోయింది. ఒకటే ఒక్క నిమిషం. వినపడుతుందా అండి? హలో, వినపడుతుంది మా వినపడుతుంది. ఒక్క నిమిషం. కరెంట్ అయితే జీవిత కాలం ఎవరైతే వాళ్ళు తనకి ప్రేమిస్తూ తన్ని ఉంటారో వాళ్ళది లైఫ్ టైంలో వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా చూసుకొని, సేవింగ్స్ అంటే భక్తిపూర్వకంగా రిస్క్ తీసుకొని లైఫ్ని అలా పిల్గ్రిమేజెస్లో పెట్టి బౌడౌన్ చేయడానికి, అంటే మోకరిల్లడానికి వెళ్తారో భగవంతుడి ముందు వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిలో వెళ్తారు. అండ్ వాళ్ళ రివార్డ్స్ ఆర్ అకార్డింగ్ టు ట్రెడిషన్. అంటే ట్రెడిషన్ అంటే పద్ధతి ప్రకారం వాళ్ళకి రివార్డ్స్ అంటే వాళ్ళకి గిఫ్ట్స్ లభిస్తాయి. అట్లా భగవంతుడి నుంచి గిఫ్ట్స్ అంటే అది మెటీరియల్ గిఫ్ట్స్ కాదు, భగవంతుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది అందుతుంది. బట్ యూ హ్యావ్ జర్నీ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్ హూ హ్యాస్ టేకెన్ హ్యూమన్ ఫామ్. అదే ఎన్నో విధంగా వాళ్ళు దాచుకున్న డబ్బులతోటి రకరకాల స్థలాలకు వెళ్తారు, రకరకాలుగా వాళ్ళకి దీవెనలు అందుతాయి, గిఫ్ట్లు కూడా అందుతాయి. అంటే రివార్డ్స్ అంటే అతను ఇచ్చేటువంటి దీవెనలు కానీ ఏదో గిఫ్ట్లు అనుకోవాలి మనము. కానీ ఇక్కడ సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడి దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు? వాళ్ళకి ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఇక్కడికి వచ్చి మీకు వచ్చేటువంటి ఆ రివార్డు తిరిగి వచ్చేటువంటి ప్రేమ ద్వారా అది ఏదైతే ఉందో అది మన ప్రేమకి అనుసరించి ఉంటుంది. మన ప్రేమని అనుసరించి ఎక్కువ ప్రేమ అయితే ఎక్కువ రివార్డ్స్ వస్తాయి, తక్కువ ప్రేమ ఉంటే దానికి తగ్గట్టుగానే వస్తుంది. అంటే అదంతా కూడా మన నమ్మకం మీద, ఆయన కృప మీద ఆధారపడి ఉంటుంది. 11:20కి అందరూ బాబా దర్శనం చేసేసుకున్నారు. ట్రస్టీలు వచ్చారు అందరూ టూమ్ దగ్గరికి ఫైనల్గా ప్లాన్ వేయడానికి, ఏం చేద్దాం ఏంటి అని. ఒక మూవీ కెమెరామ్యాన్ వచ్చాయంట, అసిస్టెంట్లు ఇద్దరు వచ్చారు. వాళ్ళని మటుకు లోపలి మూవీ కెమెరామ్యాన్ ఒక అసిస్టెంట్ని లోపలికి పంపించారు. ఎగ్జాక్ట్లీ 12 గంటలకి డాక్టర్ కెన్మోర్ సెద్ద పర్వద్దిగార్ ప్రేయర్. ఈ కెన్మోర్ ఎప్పుడు కూడా చాలా పెద్దగా బిగ్గరగా ప్రేయర్ చేసేవాడు. ఎవరో అన్నారట, ఎందుకు మీరు ఇంతగానం ప్రేయర్ చేయాలి, చిన్నగా చేయొచ్చు కదా బాబా దగ్గరికి అంటే, అతను చిన్నగా చేసేటప్పటికి బాబా అన్నారంటే, ఏమైంది నీకు ఇవాళ, ఎందుకు అలా చిన్నగా చేస్తున్నట్టు? లేదు బాబా, ఎవరో ఇట్లా అన్నారు. ఏదంటే ఆయన్ని అనవసరం, నువ్వు మటుకు నాకు ప్రేయర్ అలా అని చేయాలి, వేరే వాళ్ళ సంగతి మనకు వద్దు అని బాబా పదే పదే చెప్పడంతో ఆయనకి నుంచి ఎప్పుడులాగానే చేసేవాడు ప్రేయర్. అది ప్రేయర్ చేశాడు. 12:15కి 3 సార్లు అవతార్ మెహర్ బాబాకి జై అని అందరూ చెప్పారు, జై జయకారాలు చేశారు. అయితే ఆ సమాధి తలుపులు టెంపరీగా మూసేశారు. బాబా ఒక క్లీన్ షీట్తో బాబాని కవర్ చేశారు. ముందు ఒక మంచి షీట్ తోటి కవర్ చేశారు. ఈరోజు ఐస్ బ్లాక్స్ అన్నీ తీసేశాడు. చూడండి, అది ఎలా తీయగలిగారో నాకు ఆశ్చర్యం ఇప్పటికీ.
చుట్టూతా ఐస్ బ్లాక్స్ ఉన్నాయి. బాబా మీద కాలు పెట్టలేరు. ఒక ఐస్ బ్లాక్ మీద నుంచుని ఇంకోటి అందించాలి. కాళ్ళకి చల్లగా ఉంటుంది, చేతులకి చల్లగా ఉంటుంది. పట్టుకున్న వాళ్ళైనా కనీసం కింద నేల ఉంటుంది కాబట్టి అంతగా కాళ్ళకి తగలకపోవచ్చు చలి. కానీ ఇక్కడ ఐస్ బ్లాక్ చల్లగా ఉంటుంది. వాళ్ళు ఒక చేత్తో పట్టుకుని ఇరిచన్ని అందిస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మండలికి చుట్టూ ఉన్న వాళ్ళకి అందిస్తా ఉంటే ఒకళ్ళు ఒకటి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఒకళ్ళకొకళ్ళు అందించుకొని అలా చేశారు. అయితే ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వెస్టర్నర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంటే పాశ్చాత్యులు కూడా చాలా మంది ఉన్నారు. అన్ని బ్లాక్స్ తీసేసిన తర్వాత ఒక పింక్ బట్టని బాబా తల చుట్టూ ఇలా స్కార్ఫ్ మాదిరిగా చుట్టారు. అయితే అది ఆఖరిసారిగా స్కార్ఫ్ మార్చేసి వేరేది బాబాకి చుట్టారు. పింక్ క్లాత్. హెయిర్ తలని బ్రష్ చేశారు. స్కార్ఫ్ రౌండ్ హిస్ హెడ్ మేడ్ టైడీ. డస్ట్ పార్టికల్స్ ఆన్ హిస్ ఫేస్ సాఫ్ట్లీ వైప్డ్ అవే అండ్ న్యూ రోజెస్ అడోన్ హిమ్. అయితే తల నీట్గా చేశారు. తర్వాత ఏమన్నా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, డస్ట్ రేణువులు, ఇసుక రేణువుల్లాగా ఉన్న దుమ్ము ఉన్నా కూడా అవన్నీ శుభ్రంగా మంచి దీంతో సాఫ్ట్ బట్టతోటి తుడిచారు. కొత్తగా రోజెస్ మార్చారు. పాత రోజెస్ ఉన్నాయి ఉంచి తీసేసి కొత్త రోజెస్ పెట్టారు. మెహ్రా విమెన్ మండలి ఆఖరి దర్శనానికి వచ్చారు లోపలికి. అందరు కూడా సైలెంట్గా రూమ్ దగ్గర ఉన్నారు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, అంటే ఒక పిన్ పడినా కూడా వినబడేంత సైలెన్స్ ఉంది అక్కడ అంతా కూడా. అందరూ కూడా వాళ్ళ యొక్క వెక్కిళ్ళు తీస్తూ ఏడవడం ఒక్కటే కనబడింది. వాళ్ళు ఎంతో బాబాని ప్రేమిస్తూ ఉన్నారు, అదొక్కటే మనకు వినబడుతూ ఉంది. ఓన్లీ యాజ్ హీ షుడ్ బి లవ్డ్. బాబాని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా అందరూ ప్రేమిస్తూ అది ఆ ప్రేమని సార్థకం చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళు ఇలా వెక్కిళ్ళతో ఏడ్చేది కనబడింది. ఉమెన్ మండలి ఏమో వచ్చి ఒక దండని బాబాకి వేశారు. అయితే వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధని కనబడనీయకుండా అలానే ఉన్నారు. ఆ బాధతోటే కనబడనీయకుండా బయటకు వచ్చారు. బాబా మెన్ మండలి లోపలికి వెళ్ళారు. కాఫిన్ లీడ్ వాజ్ పాస్డ్ ఆన్ బై లవర్స్ టు ద డోర్ ఆఫ్ ద టోమ్. ఆ కాఫిన్ ఏదైతే ఉందో క్రిస్టియన్స్ కూడా ఇట్లా కాఫిన్ పైన కప్పుతారు. ఆ కాఫిన్ని నెమ్మదిగా తీసుకొచ్చి ఈ మెన్ మండలి అందరు కూడా లోపలికి తీసుకెళ్లారు. దాన్ని ఆ లిడ్ ఎలా వెళ్ళింది అంటే లోపల దానికి రోప్స్ కట్టి ఉన్నాయి, తాళ్ళు కట్టి ఉన్నాయి. 4 హ్యాండిల్స్కి తాళ్ళు కట్టి ఉన్నాయి కార్నర్లో. అవి అలా పట్టుకుని దించారు బాబాకి, ఏమాత్రము నొప్పి కలగకుండా, ఏమాత్రము తగలకుండా. ఇరుచు దాని లోపలికి వెళ్ళి సరిగ్గా బాబా ఫేస్ మీద ఒక స్కార్ఫ్ తీసుకొని మెహ్రా ఇచ్చింది చుట్టారు. కాఫిన్ లిడ్ని అంటే చివరిగా మెహ్రా ఇచ్చిందే పెట్టారు. తర్వాత కాఫిన్ లిడ్ మూత ఏదైతే ఉందో దాన్ని అందరూ లిఫ్ట్ చేసి ఆ క్రిప్ట్ ల్యాండింగ్ దగ్గర పెట్టారు. అందరూ అవతార్ మెహర్ బాబాకి జై అని లిడ్ని నెమ్మదిగా కింద ఉంచారు. అది ఆ రోప్స్ దించారు. రోప్స్ హైడింగ్ హిమ్ అంటే ఇంక బాబాని కనబడనీయకుండా వాళ్ళు అది పెట్టడం జరిగింది. ఇంకెప్పటికీ బాబా మనకి కనిపించరు అనే విధంగా దాన్ని కప్పారు. వాజ్ బాబా నౌ టీచింగ్ us టు సీ హిమ్ నాట్ ఫిజికలీ బట్ ఇన్ అవర్ హార్ట్స్? బాబా మనకి నేర్పిస్తున్నారా మనని భౌతికంగా చూడకుండా మన హృదయాల్లో ఉన్న బాబాని మేల్కొల్పేటట్టు చేస్తున్నారా? అలా తలుచుకుంటే మటుకు కన్నీళ్ల పరంగా అవుతున్నారు అందరూ. లిడ్ని పూర్తిగా మూతని కిందకి పెట్టారు. మెహ్రా విమెన్ మండలి అలా పెడతా ఉంటే దాన్ని చూస్తూ ఉన్నారు. విండోలోంచి, నార్త్ విండో నుంచి చూస్తున్నారు, అంటే వెనకున్న విండో నుంచి చూస్తున్నారు. బాబా ఇప్పుడు మనందరికీ దూరంగా, ఫిజికల్ సైట్ కి చాలా దూరం అయిపోయారు, మనందరి హృదయాల్లో పర్మనెంట్ గా ఉండడానికి. కాఫిన్ పెట్టేశాక మండలి బయటకు వచ్చేసారు రూమ్ నుంచి. మెహ్రా విమెన్ మండలి మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళారు. లిడ్ పైన మంచి పెద్ద
దండ ఒకటి వీళ్ళు పెట్టారు, రోజెస్ తో ఉన్న దండని ఉమెన్ మండలి మొట్టమొదటిగా ఆ మూట మీద పెట్టారు. బాబా ఫిజికల్లీ మన దగ్గర నుంచి, భౌతికంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా he could not go away from their hearts. అందరి హృదయాల్లోంచి మటుకు బాబా వెళ్ళలేదు. అయితే ఆయన హాజరుని ఇంకా ఎక్కువగా వీళ్ళు చూడగలుగుతున్నారు ఇప్పుడు. మెహరా మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ పువ్వులన్నీ కూడా మెన్ మండలి మళ్ళీ కాఫీల మీద ఉంచారు. దండ తర్వాత వేల మంది బయట నుంచున్నారు. గమ్మేళ అంటే మట్టితో ఉన్న గమ్మేళ అందించుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఒక్కొక్కళ్ళు చేత్తో ఇట్లా గుప్పిట్లు తీసుకొని ఆ గుప్పిటి లోపలేస్తారు. చాలా భక్తితోటి ఆ పని చేశారు. ట్రస్టీలందరూ డిసైడ్ చేసుకుంది ఏంటంటే ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళి పెట్టడానికి అనుమతించారు మొదట్లో. తర్వాత దాన్ని టచ్ చేసేటట్టు ఆ గమ్మెళ్ళని అందరూ మట్టిని ఇలా చేత్తో ముట్టుకుని బయట గుమ్మం దగ్గరే ఆ పని చేసి తర్వాత అది కాఫీన్ మీదే వేసేసేవాళ్ళు. అందరు ఇలా చేపెట్టి ఒక్కొక్కళ్ళు ముట్టుకుంటూ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే అందరు తీసేసారు. అందరిది అప్పుడు అది ఖాళీ చేసేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా లాంగ్ క్యూ, చాలా లాంగ్ క్యూ వచ్చింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు కూడా డోర్ దగ్గరికి వచ్చి ఆ పని చేశారు. వాళ్ళ శిరస్సు వంచి నమస్కారం చేసి వెళ్ళిపోతా ఉన్నారు. అందరిది అయిపోయిన తర్వాత గమ్మేళ అలా ఎత్తి వాళ్ళు అక్కడికి మట్టిని అంతా కూడా కాఫీ మీద వేసేవాళ్ళు. తర్వాత గమ్మేళలో మిగిలిన అన్ని కూడా ఉండి ఒకళ్ళు అందించుకుంటూ అది ఆ మట్టిని కూడా వాళ్ళు వేయడం జరిగింది. క్రిప్ట్ ఫుల్ లెవెల్కి వచ్చేసింది, నేల లెవెల్కి వచ్చేసింది. అది ఆ స్టోన్ స్లాబ్ వాజ్ పుట్ బిట్వీన్ ద క్రిప్ట్ అండ్ ద స్టెప్స్ లీడింగ్ టు ఇట్. ఆ క్రిప్ట్ అంటే గొయ్యికిను స్టెప్స్కి వెళ్ళే దగ్గర దిగి స్టెప్స్కి వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న గుంటని వీళ్ళు ఒక చిన్న స్లాబ్ తోటి స్టోన్ ఒక చిన్న స్టోన్ ని ఆ గ్యాప్ లో పెట్టారు. స్టెప్స్ కూడా అది పెట్టిన తర్వాత దాని మీద నుంచి స్టెప్స్ కూడా మట్టి వేయడం జరిగింది. బాబా బర్త్డే ఆ రోజు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారం ఉంది. ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళందరూ కూడా బాబాని గుర్తుపెట్టుకుని. 5 గంటలకి క్రిప్ట్ మొత్తము మట్టి జల్లడం అయిపోయింది. క్రిప్ట్ లో టోంబ్ బాగా క్లీన్ చేసి ఊడవడము జరిగింది. అయితే కలర్ ఫ్లాగ్, బాబా ఫ్లాగ్ దాని మీద ఆ మట్టి మీద ఉంచారు. మెహరా మణి ఇంకా ఉమెన్ మండలి ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక గార్లెండ్ వేసి ఆ ఫ్లాగ్ మీద గార్లెండ్ ఒకటి వేశారు. మళ్ళీ దండ చాలా కొద్ది మందిని మాత్రమే లోపలికి పంపించారు. ఓన్లీ a few lovers were left at Mehrabad by now. అప్పటికి చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు మెహరాబాద్ లో. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ మాటకు వస్తే మనకు అప్పుడు ఉన్న వాళ్ళు చెప్పారు, విజయవాడ వాళ్ళందరూ ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు వెళ్ళిపోండి, మేము మీకు అరేంజ్మెంట్స్ చేయలేము, మీరు వెళ్ళిపోండి అని వీళ్ళు బ్రతిమలాడారు. ట్రస్ట్ వాళ్ళు, ఈ మండలి వాళ్ళు. చాలా మంది వెళ్ళిపోయారు ఇంటికి. చాలా తొందరగా సూర్యుడు అస్తమించాడు. దూరంగా సూర్యుడు భూమాకాశము ఏకమైనట్టు ఉండే దగ్గర సూర్యుడు కనబడడం జరిగింది. అయితే ఆ వెలుతురు, ఆ సూర్యుడి కిరణాలు 4 సింబల్స్ పైన ఉన్నటువంటి 4 సింబల్స్ కి అది పడుతూ ఉంది. సిలువ ఒకటి, ముస్లింలది ఒకటి, హిందువులది ఒకటి గుడి, తర్వాత జొరాస్ట్రియన్ది ఫైర్, వాటి మీద పడతా ఉంది. తర్వాత టోమ్ దగ్గర మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అది రాసిన దాని మీద కూడా ఆ సూర్యుడి కిరణాలు పడుతున్నాయి. అయితే ఎవరైతే భగవంతుడి మానవ రూపంలో ఉన్నప్పుడు కనిపెట్టారో, తెలుసుకోగలిగారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, బ్లెస్డ్. వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. తర్వాత ఎవరైతే ఆయన ప్రేమించారో, సరెండర్డ్ దెర్ ఆల్ అంటూ హిమ్, అన్నీ కూడా వాళ్ళు అర్పించారు, వాళ్ళు బ్లెస్డ్. వాళ్ళందరూ కూడా చాలా
పుణ్యాత్ములు. మెహర్ బాబాస్ లాస్ట్ సహవాసం, the long story of the ancient one had now come to a close. ఇలా మెహర్ బాబాది ఆఖరి సహవాసు చాలా పెద్దదైనటువంటి కథ, ఏన్షియంట్ పురాణ పురుషుడి కథ అయిపోయింది. అదంతా కూడా చివరికి వచ్చింది. అది బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్లెస్ న్యూ స్టోరీ. ఒక కొత్త కథకి, అది అంతులేని కథకి అదంతా కూడా మొదలు ఆది అయ్యింది ఇప్పుడు. అంటే మొట్టమొదటి బిగినింగ్ అయ్యింది. ఎస్, హియర్లీ ద వన్ హూ వాజ్ a master in service for suffering humanity. ప్రపంచం కోసం, మానవుల కోసం చాలా సఫర్ అయ్యారు బాబా. అలా సఫర్ అయిన వాడు బాబా మాస్టర్. వన్ హూ హ్యాడ్ సఫర్డ్ ఫిజికలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ ఫర్ హ్యుమానిటీ. మానవాళి కోసం ఆయన భౌతికంగా, తర్వాత మెంటల్ గా, స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా కూడా ఆయన చాలా బాధపడ్డారు. He suffered and dropped his body so that he may be served in his love. మనందరిని ప్రేమలో ముంచెత్తడానికి ఆయన బాడీ కూడా డ్రాప్ చేశారు. అయితే చాలా మంది బాబాని ప్రేమిస్తూ ఉన్నారు అండ్ ఆ మెమరీస్, ఆ జ్ఞాపకాల్లోనే బతుకుతున్నారు. హిస్ మెమరీస్ స్టిల్ దే బ్రీత్ దేర్ లాస్ట్. వాళ్ళు చివరి దీని వరకు, చివరి శ్వాస వరకు కూడా వాళ్ళన్ని గడిచిన రోజులన్నీ గుర్తు చేసుకుంటారు. ఫర్ దోస్ హు ఆర్ యునైటెడ్ ఇన్ లవ్, నో సెపరేషన్. ఎవరైతే ప్రేమకి పాత్రులై ఉన్నారో వాళ్ళకు ఇక ఎడబాటు అనేది లేదు. ఎవరో అన్నట్టుగా to whom God is an ever-present reality need not count on his company. భగవంతుని ఎవరైతే ఎప్పుడు మనసులో ఉంచుకుంటారో నిజానికి వాళ్ళు ఆయన కంపెనీ కోసం, అంటే ఆయన భౌతికంగా ఆయన కోసం పెద్దగా లెక్క పెట్టేది లేదు. These among the millions will love Baba for love's sake. ప్రేమ కోసం భగవంతుని బాబాని ప్రేమిస్తారు వీళ్ళందరూ కూడా. They shall keep the banner of his name ever unfurled and aloft by their unflickering zeal and faith. ఆయన నామాన్ని ఎవరైతే జపిస్తారో, స్మరిస్తారో, ఆయన పేరుతోటి ఒక బ్యానర్ని పట్టుకుని, బ్యానర్స్ అంటే ఈ మనకి ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు బ్యానర్లు కడతారు చూడండి, జెండాల్లాగా పైన, అది ఆ బ్యానర్ని తో ఆయన అది ఎప్పుడు కూడా అది ఎగురుతానే ఉంటుంది. వాళ్ళ ప్రేమతోటి, వాళ్ళకు ఉండేటువంటి ఉత్సాహంతో, నమ్మకంతో అది ఎగురుతూ ఉంటుంది. దీస్ విల్ లివ్ ఫర్ బాబా అండ్ డై ఫర్ బాబా. వీళ్ళు బాబా కోసమే పుడతారు, బాబా కోసమే మరణిస్తారు. ఈవెన్ ఆఫ్టర్ డెత్ దేర్ బ్లడ్ షెల్ రైట్ ఆన్ ద sands of time that Meher Baba was God in human form. వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ రక్తంతో రాస్తారు. ఏమని అంటే నేల మీద రాస్తారు. ఆ టైంలో ఏంటంటే మెహర్ బాబా భగవంతుడు, మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మెహర్ బాబా అని రాస్తారు. ఇంతటితోటి ఈ పుస్తకం అయిపోయిందండి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ లలిత కుమార్ గారు, థ్యాంక్ యూ వాణి, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా. కుమారాణి గారు, బాబా యొక్క అంతిమ దర్శనాన్ని గురించి నిజంగా చాలా విషయాలు నేను ఇప్పుడు విన్నా. నేను అంతకుముందు కొన్ని తెలియదు నాకు వీటిల్లో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.